ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు మీకు మరి తెలియపరిచిన సమయానికి లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించలేకపోతున్నందుకు మరి అన్యదా భావించకుండా మమ్మల్ని దయతో క్షమించాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. కారణం ఏంటంటే మరి ఈ ప్రాంతంలో కరెంటు లేని కారణాన మరి పబ్లిక్గా జరపడానికి కూడా అవకాశాలు లేవు కనుక లాక్డౌన్ బట్టి ఈ కార్యక్రమం మరి ఇలాగా ఆలస్యమైంది. అయినా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క పాదాల దగ్గర గడపాలనే ఉద్దేశంతో ఇలాగ ప్రత్యేకమైనటువంటి మరి ఈ రీతిగా మరలా ఏర్పాటు చేయడం దేవుడు అవకాశం ఇచ్చారు. దానిని బట్టి నేను ప్రభువుని గణపరుస్తూ మరి లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. రెండు చేతుల తండ్రులలో చెప్పండి. దేవుని పాదాల దగ్గర మనం ఇలా కలుసుకునేటువంటి మంచి భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. దానిని బట్టి ప్రభువుని గణపరుస్తూ దేవుని ఒక చిన్న పాట పాడుకొని ప్రభువుని నామాన్ని స్తుతించి గణపరుద్దాం. మీరందరూ ప్రభువుని స్తుతిస్తా ఉండండి. దేని బిడ్డారా, చప్పుడు కొడుతూ ప్రభువుని గణపరచండి. ఒక చిన్న పాట పాడుకుందాం. దేవుని సన్నిధిలో మనందరం కలిసి పాడుకుని ప్రభువుని గణపరుద్దాం. హల్లెలూయా. మన 10 మందికి వచ్చినటువంటి పాట దేని బిడ్డారా, మరి దేవుని సన్నిధిలో నజరేయుడ నా యేసయ్య ఎన్ని యుగాలకైన పాట మనందరం కలిసి పాడుకుందాం. దగ్గరగా చప్పుడు కొడుతూ మీరు కూడా కలిసి పాడాలని ప్రేమతో తెలియపరుస్తున్నారు. నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా Sa
చేతులెత్తి ఘనంగా స్తోత్రం చెల్లిద్దాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరికడు వచ్చినటువంటి బిడ్డలైన ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రభువుని ఘనపరుస్తూ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల మరి లైవ్ ప్రోగ్రామ్ సమయానికే మేము అందించలేకపోతున్నాం. దాన్ని బట్టి మేము ఎంతగానో ప్రభు సన్నిధిలో బాధపడుతున్నాం. మరి ఈ రోజున మరలా దేవుని సన్నిధిలో కొంత సమయమైన గడపాలన్న ఉద్దేశంతో ఇలాగా లైవ్ కార్యక్రమంలో ఇలా ఏర్పాటు చేయడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు చక్కగా పాటలు పాడుకొని అనేకమైన విషయాల కొరకు మరి ప్రార్థనలు చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మరి ఇక్కడ కరెంటు లేదు. దేని బిడ్డారా, దయచేసి మరి సౌండ్ ఏమన్నా ఒకవేళ తక్కువగా ఉన్నదేమో ఒకసారి మీరు నాకు తెలియపరచండి. సౌండ్ అంతా మీకు బాగా వినిపిస్తుందా? నా వాయిస్ మీకు బాగా వినిపిస్తే ఒకసారి హాయ్ కొట్టండి. లైవ్ లో వీక్షిస్తున్న ఎవరైనా ఒకరు దేని బిడ్డారా, మీరు సౌండ్ అంతా బాగున్నట్లయితే క్లారిటీగా మీరు తెలియపరచాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దయచేసి మనసు పెట్టి వాక్యాన్ని మీరు ఆలకించడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి మాట చదివి సహకరించాలని కోరుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రకటన గ్రంథము, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి అందరూ హల్లెలూయా చెప్పండి. లైవ్ లో మీరందరూ ప్రార్థన చేశారు. అందరూ చేసిన ప్రార్థన ప్రభు ఆలకించి ప్రియులారా చక్కగా మరి వెంటనే ఇప్పుడు కరెంట్ వచ్చింది. ప్రొద్దు నుండి ఎదురు చూస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం యేసు నామానికి చెల్లును గాక. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి మాట చదివి సహకరించగలిగితే చదవండి. ధన్యులు పరిశుద్ధులై ఉన్నారు, ఇట్టి వారి మీద లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా చదవబడిన వాక్యం అంతా దేని మీద నేను వివరించాలని చెప్పి అనుకోవటం లేదు, కానీ ఇంకా దాని గురించి చెప్పడానికి చాలా సమయం పడుతుంది. సమయం లేదు కనుక త్వరగా ఒక 2 మాటలు మీకు త్వరగా అందించి కార్యక్రమం త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వాక్య భాగంలో వ్రాయబడినటువంటి మాటను గమనిస్తే, వారు 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు అనే మాటను మాత్రం మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు రాకడ సమీపంలో ఉంది. మనందరం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. దేని బిడ్డరా, ప్రపంచ క్రైస్తవ సంఘాలన్నిటి కూడా అది ఏ సంఘమైనా సంఘానికి నామకరణం పెట్టబడినప్పుడు కూడా క్రైస్తవుని యొక్క నిరీక్షణ, క్రైస్తవుని యొక్క ఉద్దేశం ప్రభు యేసుక్రీస్తు యొక్క రాకడని ఎదుర్కోవాలి, యేసు ప్రభుతో యుగయుగాలు ఆనందించాలి ఉద్దేశంతో ఈ రోజున క్రైస్తవ సంఘం అంతా పెళ్లి కుమార్తె వధువు సంఘముగా అలంకరించబడి పెళ్లి కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు మేఘాల మీద రాబోతుండగా రాకడ కొరకు సిద్ధపరచబడి నిమిత్తమై అనేక రకాలుగా పరిశుద్ధాత్మలు సంఘాన్ని సిద్ధపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకే ఒక ఆలోచన, ఒక కోరిక ఏంటంటే ఖచ్చితంగా ప్రభు రాకడలో ఎత్తబడాలి. ప్రభు రాకడలో దేవుడు ఎత్తబడి యేసుతో యుగయుగాలు ఆనందించాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ గొప్ప దేవుడి భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. అయితే దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయబడిన మాటని గమనిస్తే, వారు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు పరిపాలన చేయదు అనే మాటను మాత్రం మరొకసారి ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఆ వాక్యాన్ని మీరు గమనించాలని ప్రేమతో తెలుస్తా. ఒక్క ముక్క మాత్రం చదవాలని కోరుతున్నాను. ఆ ఒక్క ముక్క 1000 సంవత్సరాలు దానికి ముందు మాట కూడా క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేస్తారు. దేవునికి స్తోత్రం. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేస్తారు అని బైబిల్లో రాయబడిన మాట. మనం అందరం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. తలలు పైకి ఎత్తండి, ప్రార్థన చేయమాకండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టి
పగలు ప్రార్థన రాత్రి ప్రార్థన ఎలాగా మీరు బాగా 24 hours ప్రార్థనలో గడిపే వ్యక్తుల్లాగా కనపడుతున్నారు. కళ్ళు తెరిచి వాక్యాన్ని వినడం తల్లురారా, దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచి కృపతో నింపునుగాక. లేఖనాల్లో రాయబడినటువంటి మాటని గమనిస్తే మనందరం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఒకే ఒక ఆశ, ఒకే ఒక కోరిక, యేసయ్య రాకడలో యేసుతో యుగయుగాలు ఉండాలి. ఆమేన్. అయితే ఎవరు యేసు ప్రభు రాకడలో ఎత్తబడతారు, ఎత్తబడిన తర్వాత యేసుతో 1000 సంవత్సరం రాజ్యము చేయుదురని చెప్పి లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. అయితే నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలో బహుశా మనం అనుకోవచ్చు, రక్షించబడిన వాళ్ళందరూ, బాప్తిసం పొందిన వాళ్ళందరూ, చర్చికి వచ్చిన వాళ్ళందరూ ఒకవేళ ఎత్తబడి యేసుతో యుగయుగాలు రాజ్యం చేస్తారనేటువంటి ఆలోచన కొంతమందికి అమాయకంగా ఆలోచిస్తున్న సందర్భాలు మనం గమనిస్తున్నాం. అయితే బైబిల్ యొక్క వాక్య భాగంలో ఎవరు రాజ్యము చేస్తారు, ఎవరు రాజ్య పరిపాలన చేస్తారు, యేసుతో యుగయుగాలు 1000 సంవత్సరాల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో వాక్యాన్ని గమనిస్తే 1000 సంవత్సరాల పరిపాలన పరలోకంలో జరగదు, భూలోకంలోనే జరుగుద్ది. హల్లెలూయా అనండమ్మా. ఎక్కడ జరుగుద్దండి? 1000 ఏళ్ల పరిపాలన. బైబిల్ యొక్క వాక్య భాగంలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట, కాలాలు యుగములు అనండమ్మా. కాలాలు యుగాలను ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మొత్తం ప్రపంచం ప్రారంభం నుండి ప్రపంచం ముగించేంత వరకు బైబిల్ యొక్క వాక్యాన్ని బట్టి 10 రకాల కాలాలు ఉన్నట్లుగా లేఖన భాగాల్లో రాయబడిన మాట. ప్రస్తుతానికి మనం ఏ కాలంలో ఉన్నామంటే 6వ కాలంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ 6వ కాలాన్ని భక్తులు ఎవరు వర్ణించారంటే కృపాకాలం అని వర్ణించారు. అయితే దేని బిడ్డరా, వాక్య భాగంలో రాయబడినటువంటి మాటను గమనిస్తే ఈ కృపాకాలము చివరి రోజుల్లో, చివరి క్షణాల్లో మనం ఉన్నాం. కృపాకాలం ముగించబడిన వెంటనే శ్రమల కాలం ప్రారంభమవుతుంది. శ్రమల కాలం 3.5 సంవత్సరాలు జరిగిన తర్వాత మహాశ్రమల కాలం ప్రారంభమవుతుంది. మహాశ్రమల కాలం ముగించబడిన తర్వాత దేని బిడ్డరా, ఆశ్చర్యకరంగా మరొక ఆశ్చర్యకరమైనటువంటి ఆ 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభమవుతుందని, 7 ఏళ్ల శ్రమల కాలం ముగించబడిన తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభమవుతుందని, ఆ 1000 సంవత్సరాల పరిపాలన భూలోకంలో జరుగుతుందని. అయితే మనందరము భూలోకంలో 1000 సంవత్సరాల పరిపాలనతో యేసుతో కూడా కూర్చొని ఏలుబడి చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడిన మాటని గమనిస్తే ఈ రోజు ప్రాముఖ్యంగా త్వరగా 1 లేక 2 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడదు. ఎవరు 1000 సంవత్సరాల పరిపాలనలో యేసుతో కూడా 1000 సంవత్సరాల పరిపాలన కొనసాగిస్తారు. చర్చికి వచ్చి కూర్చున్నంత వాళ్ళు మాత్రాన ఆ గొప్ప అవకాశం మనకు రాదు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తి దేవునితో కలిసి ఏలుబడి చేయాలంటే, ఒక వ్యక్తి దేవునితో కలిసి సింహాసనం నుంచి దేవుడు అధిష్ఠించి రాజ్య పరిపాలన చేయాలంటే లేఖనాల్లో ఆ వ్యక్తులకు కొన్ని ప్రాముఖ్యమైన అనుభవాలు ఉండాలి. బైబిల్లో చాలా వివరంగా పరిశుద్ధాత్ముడు రాస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తడం లేదు కదా, బుర్రలన్నీ పాడైపోయి, ఎందుకంటే టైం అంతా తప్పిపోయింది కాబట్టి మైండ్ అంతా సెట్ అంతా పాడిపోయినా. దేవుడు మిమ్మల్ని అందరినీ కృపతో నింపునుగాక. చేతులు చెప్పాను ప్రారంభంలో, అసలే మండిపోయేది. చిన్న డిస్టర్బ్ చేసిన పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే దేని కొరకు బతుకుతున్నాం, ఆ పని జరగకపోతే ఇంకెందుకు మన బతుకని నా ఫీలింగ్, అంతకంటే ఏమి లేదు. దేని కొరకు బతుకుతున్నాం? దేవుని పరిచర్య కొరకు బ్రతుకుతున్నాం. ఆ పరిచర్య జరగకపోతే ఇంకెందుకు మనం బతకడం, చచ్చిపోవడం, ఉరేసుకొని చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది అన్నమాట ఒక్కొక్కసారి. అందుకే నా ఫీలింగ్తో ఉంటాను కనుక దయచేసి మీరు అందరూ జాగ్రత్తగా సహకరించాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఎత్తటలా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చేతుల తలలో చెప్పండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథం అని బైబిల్లో ఎవరు 1000 ఏళ్ల రాజ్య పరిపాలన చేస్తారు, 1000 ఏళ్ళు పరిపాలనలో ఎవరు రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభుతో కూడా కూర్చుని రాజ్య పరిపాలన చేస్తారని లేఖనాల్లో రాయబడిన మాటను గమనిస్తే, మొట్టమొదటిగా దేని మీద రాజ్య పరిపాలన చేసే వ్యక్తులకు ఉండవలసిన ఆత్మ సంబంధమైన లక్షణాలు ఏ రీతిగా ఉన్నాయో చెప్పి లేఖనాల్లో రాయబడిన మాటను గమనిస్తే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట మీరు చదివి సహకరించగలిగినట్లయితే, దానియేలు గ్రంథం ఒక నిద్రేసుకుని రాపోయావమ్మా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఏమి రాయబడిందంటే, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఆ వాక్యాన్ని గమనించాలని కోరుతున్నాను. చదవండి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమును పొందుదురు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు రాకడ ప్రత్యక్షమైనప్పుడు సంఘం ఎత్తబడిన తరువాత, చెప్పండి అమ్మా, నోరు తెరవబడును గాక. సంఘం ఎత్తబడిన తరువాత 7 సంవత్సరాలు ఈ భూలోకంలో శ్రమలు అయిపోయిన తర్వాత
దేవుని బిడ్డలారా, శ్రమల కాలం ముగించబడిన తరువాత జరిగేది దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాలు 1000 సంవత్సరాల పరిపాలన. ఈ 1000 సంవత్సరాల పరిపాలన కూడా ఎక్కడ ఉంటుందంటే భూలోకంలోనే ఆమె రాజ్య పరిపాలన 1000 సంవత్సరాల పరిపాలన చేస్తారని చెప్పి లేఖనాల్లో రాయబడినటువంటి మాటను మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. అయితే భూలోకంలో రాజ్య పరిపాలన ఎవరు చేస్తారు? దేవునితో కూడా కూర్చొని ఎవరు రాజ్య పరిపాలన కొనసాగుతారని చెప్పి లేఖన భాగాల్లో రాయబడిన మాటను గమనిస్తే అక్కడ రాస్తున్న మాట, మహోన్నతుని పరిశుద్ధులు మాత్రమే సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్య పరిపాలన చేస్తారని చెప్పి భక్తుడైనటువంటి దానియేలు ప్రవక్త ద్వారా ప్రభు బయలుపరుస్తున్న మాటను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎవరు యేసుతో కూడా రాజ్య పరిపాలన చేస్తారు అంటే నెంబర్ 1 పరిశుద్ధులు మాత్రమే. ఆమె చెప్పండి గట్టిగా. పరిశుద్ధత లేకుండా ఎవడు సింహాసనం ఎక్కలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభు రాకులు ఎత్తబడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవరు యేసు ప్రభు రాజ్యాన్ని చూడలేదు. పరిశుద్ధులుగా మాత్రం ఉన్నప్పుడు మాత్రమే ఎవరైతే పరిశుద్ధులుగా నివాసం చేస్తారో, ఎవరైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు, యేసుని ముఖాముఖిగా చూడగలుగుతారు. వాళ్ళు ముఖాముఖిగా చూడబడటం మాత్రమే కాకుండా యేసుతో ఎత్తబడి యేసే సింహాసనం మీద కూర్చొని 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన చేస్తారు. చప్పటి కొడుతూ ప్రభువుని కనపరచండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలు నువ్వు చేర్చబడి యేసుతో కూడా యుగ యుగాలు ఆనందించాలి. యేసుతో కూడా యుగ యుగాలు రాజ్య పరిపాలన చేయాలి. యేసుతో కూడా సింహాసనాన్ని అధిష్ఠించాలి అని కోరుకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి అని అంటే అందరూ చేతులెత్తి చెప్తారు. నాకు తెలుసు ఆ సంగతి. చేతులెత్తిన వాళ్ళందరూ ప్రభు రాకులు ఎత్తబడలేదు. హల్లెలూయా చెప్పినంత మాత్రాన, తెల్ల పట్లేసుకున్నంత మాత్రాన మొత్తం దేవుని బిడ్డలారా మొత్తం ఏదో ఎగతులు పడ్డది మొత్తం తీసేసి సమర్పించుకున్నంత మాత్రాన జస్ట్ భక్తుల్లాగా పైకి కనబడతావు కానీ ఎంత మాత్రం నీ జీవితంలో వాక్యానుసారమైంది కానిక. అయితే వాక్యం ఎవరు ఎత్తబడతారు, ఎవరు యేసు ప్రభుతో యుగయుగాలు ఆనందిస్తారని చెప్పి లేఖనాల్లో రాయబడిన మాటను గమనిస్తే మహోన్నతుని పరిశుద్ధులు మాత్రమే, అనగా ఏ మచ్చ డాగు ముడత కళంకము లేని క్రైస్తవులు మాత్రమే ప్రభు రాకడలో ఎత్తబడతారు. స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఎవరు ఎత్తబడతారు? పరిశుద్ధులోని బైబిల్ యొక్క వాక్యాలు వాళ్ళు మాత్రమే ఏలుబడి చేస్తారని చెప్పి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తున్నాం. అందుకని ప్రతి వారం వాక్యాన్ని ఎందుకు వినాలి, ప్రతి ఉపవాస ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి, వాక్యం ద్వారా ఎందుకు దేవుని మనం సరి చేయబడాలంటే వాక్యం మన జీవితాన్ని నడుగుతుంది, మన జీవితానికి దేవుడు సరి చేస్తుంది, మన జీవితాన్ని హెచ్చరిస్తుంది. తప్పు మార్గంలో ఏమో నడుస్తున్నట్లయితే మనకి గద్దించి ఖండించి బుద్ధి చెప్తుంది. కనుక వాక్యము ద్వారా మన జీవితాలు సరి చేయబడి, వాక్యం ద్వారా మనకి కడగబడి, వాక్యం ద్వారా మన ఏ మచ్చ డాగు ముడత కలంకోలేని పరిశుద్ధులుగా ఉన్నట్లయితే యేసు ప్రభు రాకడలో ఎత్తబడి యేసుతో యుగయుగాలు ఉండగలుగుతాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకే దేవుని యొక్క వాక్యం ఎవరు యేసుతో యుగయుగాలు ఆనందిస్తారు, ఎవరు యేసు ప్రభు రాకడలో ఎత్తబడతారు, ఎవరు ఆ భయంకరమైనటువంటి 1000 సంవత్సరాల పరిపాలనలో యేసుతో కూడా సింహాసనం మీద కూర్చుంటారు అని లేఖనాల్లో రాయబడిన మాటను గమనిస్తే మొట్టమొదటి విషయం నేర్చుకుంటున్నా, మహోన్నతుని పరిశుద్ధులు మాత్రమే అని లేఖన భాగాల్లో రాయబడిన మాట. వింటున్న తమ్ముడు, తల్లి, సహోదరుల లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళారా, నేను అడిగే ప్రశ్న, ఈ రోజు నువ్వు పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా? యేసు ప్రభు రాకడలు ఎత్తగలిగిన ఆ గొప్ప మంచి మనస్సాక్షి నువ్వు కలిగి జీవిస్తున్నావా? ఏదో చర్చికి వెళుతున్నా కానీ మనసులో సరైన మార్పు లేకుండా, జీవితంలో సరైన మార్పు లేకుండా ఏదో నామకార్థంలో బ్రతికినట్లయితే ప్రభు రాకడలో ఎత్తబడలేవు. ప్రభు రాకడ వచ్చినప్పుడు విడవబడతావు. దేవుని యొక్క లేఖనాలు రాయబడిన మాట, ఆ భయంకరమైన నరకాగ్నికి సిద్ధపడాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఆ కీడు రాకుండా ఉండాలని దేవుడు సేవకులుగా మమ్మల్ని ఏర్పాటు చేసి వాక్యం ద్వారా ఖండించి గద్దించి దేవుడు మీ జీవితాలు సరిచేసేటువంటి ఒక ఉపదేశ క్రమాన్ని మీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే వాక్యానికి లోబడి, ఎవరైతే మనసు మార్చుకొని వాక్యానుసారంగా దేవుడి జీవితాలు సరి చేసుకొని వాక్యం ద్వారా పశ్చాత్తాపడి లోపాలు సరి చేసుకొని ఏది విడిచిపెట్టబడతాని విడిచిపెట్టి దేవుని బిడ్డలారా ప్రభువుకు వాళ్ళ జీవితాలు అప్పగించుకుంటారు, వాళ్ళ జీవితాలు సరి చేయబడతాయి. దేవుని వాక్యం ప్రతి వ్యక్తి జీవితంలో లోపాలని సరిచేసి వాక్యం ద్వారా పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చి ఆయన రాకడలో ఎత్తబడడానికి, యేసుతో యుగయుగాలు ఆనందించడానికి అవకాశం ఉంటుందని మరొకసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తూ లేఖనాల్లో రాయబడిన మాట, మహోన్నతుని పరిశుద్ధులు మాత్రమే యేసు ప్రభుతో రాకడలో ఎత్తబడతారు, వారు మాత్రమే సింహాసనాన్ని అధిష్ఠించగలుగుతారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా.
దేవుడు ప్రేమ కలిగిన వాడు. మనలో అపవిత్రత ఉంటుందని, మనలో చిన్న చిన్న లోపాలు ఉంటే దేవుడు సరి చేసుకొని పవిత్రులుగా మార్చబడి ఆ ఉన్నతమైన రాజ్య పరిపాలన చేయటం కొరకు దేవుడు మనకు అద్భుతమైన రీతిలో ఏ విధము చేతనైనా సరే పరిశుద్ధులుగా మార్చాలని, ఏ విధము చేతన సరే లోపం లేని వ్యక్తిగా చేయాలని చెప్పి దేవుడు మనం పరిశుద్ధ పరచబడి నిమిత్తమై ఈ భూలోకంలో దేవుడు ఒక 3 మార్గాలను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. పాపిగా ఉన్న మనుషుడు ఎలా పవిత్రపరచబడతాడు? నెంబర్ 1, యేసు రక్తము ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏమరాయబడిందంటే, అప్పుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని లేఖనాలు యోహాను భక్తుడు రాస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే ఈ లోకంలో ప్రతి మానవుడు పరిశుద్ధులుగా మార్చబడాలని, పవిత్రులుగా మార్చబడాలని దేవుడు ఆశ్చర్యకరంగా 3 కార్యాలు మన కొరకు సిద్ధపరిచారు. ఎలాగ మనం పరిశుద్ధపరచబడతాం, ఏం చేస్తే పరిశుద్ధులుగా మార్చబడతాం, ఎలా పరిశుద్ధపరచబడాలో దేవుని యొక్క వాక్యం దేవుడు ఆ 3 మార్గాలను ఏర్పాటు చేశాడు. ఎలాగా? నెంబర్ 1, యేసు రక్తము మన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. బాప్తిసం ఎందుకు తెలుసా? దేవుని పరలోకానికి వెళ్ళడానికి కాదు. బాప్తిసం ఎందుకు? మొట్టమొదట బాప్తిసం పొందావంటే పాపాలు కడిగి వేసుకుంటున్నావు అని అర్థం అన్నమాట. హలో చెప్పండి గట్టిగా. బాప్తిసం పొందినంటే పరలోకం రాదు. వింటున్నారండి? బాప్తిసం పొందక మునుపు ఒక వ్యక్తి పాపి అనండమ్మ గట్టిగా. ఈ పాపి పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే బాప్తిస్మం. బాప్తిస్మం ద్వారా ఆ వ్యక్తి ఏమయ్యాడు? ఎవరైతే మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిస్మం పొందాడు, ఈ బాప్తిస్మం పొందిన వాడు పాపిగా ఉన్న వ్యక్తి పరిశుద్ధులుగా మార్చబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులుగా ఉన్నంత మాత్రాన ప్రభు రాకుండా ఎత్తబడలేదు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అర్థమైంది నా భాష? అర్థం కాని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. మీరందరూ అర్థం చేసుకుంటున్నారు. దానిని బట్టి నేను ప్రభువుని గణపరుస్తున్నాను. అర్థమైన వాళ్ళందరూ అలా చెప్పండి గట్టిగా. మీకు ఇంకా అర్థం కాదని చెప్తున్నాను. ఏం బిడ్డలారా, మనం బట్టలు వాష్ చేస్తాం, బట్టలు ఉతుకుతాం, తలలో పైకి ఎత్తి నా వైపు చూడండి. స్తోత్రం. ఉతకడానికి ముందు ఏం చేస్తాం? అవును, పోటు పడవండి. ఉతకటానికి ముందు ఏం చేస్తాం? మనం సర్పేసి సర్పులో నానబెడతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నానబెట్టిన కొంతసేపుకి ఏం చేస్తాం? మొత్తం మీద బండ మీద గుడ్డుడు కొట్టేస్తాం, గుండీలు పగిలిపోయేటట్లుగా. గుండెలు కాదు, గుండీలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయిపోయిన అంటే ఏం బిడ్డారా, మొత్తానికి అయిపోయింది చెప్పి ఇంకెంతనే దాన్ని ఉపయోగించాం కదా, మళ్ళా దాన్ని తీసుకెళ్లిపోయి ఎండలో ఎండేస్తాం, ఆరేస్తాం. దేని బిడ్డారా, అప్పుడు ఎండిపోయిన తర్వాత మళ్ళీ శుభ్రంగా మడత పెట్టి అప్పుడు ఆ సందర్భాలు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి పాపిగా ఉన్న వ్యక్తి యేసు రక్తంలో కడగబడ్డాడంటే వాడు ఉతకబడ్డాడని అర్థం అన్నమాట. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఈ పరిశుద్ధులు పరచబడ్డాడు. పాపిగా ఉన్న మనుషుడు పవిత్రుడిగా మార్చబడ్డాడు. అయితే పాపిగా ఉన్న మనుషుడు పరిశుద్ధుడిగా మార్చబడినంత మాత్రాన పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. మరి ఏం చేయాలి? ఈ పరిశుద్ధులు కాస్త సంపూర్ణులుగా మార్చబడాలి. సంపూర్ణత అంటే ఏ లోపము లేని జీవితము గలవాళ్ళు. మార్తమ్మ గారు జాగ్రత్తగా ఉండాలి మీరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ లోపము లేని జీవితం కలిగిన వాళ్ళు పరిశుద్ధులంటే లోపాలు ఉన్న వాళ్ళే. బాప్తిసం పొందినంత మాత్రాన నువ్వు పరిశుద్ధురాలని కాదు. బాప్తిసం పొందినంత మాత్రాన ఏ లోపం లేకుండా పరలోకానికి ఎత్తబడతావని కాదు. బాప్తిసం పొందినంత మాత్రాన నిజంగా ఇక్కడ కన్ను మూస్తాను కన్ను తెరుస్తావని కాదు. బాప్తిస్మం పొందిన తర్వాత ఎంతో మార్పు నీలో రావాలి. బాప్తిస్మం పొందిన తర్వాత వాక్యం ద్వారా ఖండించబడి, గద్దించబడి, బుద్ధి చెప్పబడి అనేక సందర్భాలు మన వ్యక్తిగత జీవితాలు సరి చేసుకొని తినబడి వాక్యాన్ని సంపూర్ణంగా అప్పగించుకొని ప్రతి క్షణము ప్రతిరోజు మనం శుద్ధీకరించబడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. 2 చేతుల తలలో చెప్పండి గట్టిగా. అయితే లేఖనాల్లో రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బైబిల్ యొక్క వాక్యంలో పరిశుద్ధులు కాస్త సంపూర్ణంగా మార్చబడినప్పుడు అప్పుడు మాత్రమే ప్రభు రాకడలో ఎత్తబడి యేసుతో యుగ యుగాలు ఆనందించడానికి అవకాశం ఉంటుందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎటువంటి సంపూర్ణత కావాలి? క్రీస్తు యేసునకు కలిగిన సమానమైన సంపూర్ణత. ఆమేన్ చెప్పండి. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి రాయబడిన మాట మీరు చదవగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి రాయబడిన మాట త్వరగా బైబిల్ ఉన్న వాళ్ళు చదవగలిగినట్లయితే బైబిల్లో పౌలు భక్తులు చాలా అద్భుతంగా రాస్తారు. చదువునాన్న.
విశ్వాస విషయములోను దేవుని కుమార్తె గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పరిశుద్ధ. అదుగు విన్న నా మాటని మీరు బాగా అండర్లైన్ చేసుకోవాలి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణమైన పురుషుల మగు వరకు. విజయమ్మ గారు సరి కూర్చోండి. సంపూర్ణమైన పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత కొలుగు వరకు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. సంపూర్ణమైన పురుషుల మగు వరకు అనగా క్రీస్తు యేసును కలిగిన సమానమైన సంపూర్ణత. అంటే అర్థం ఏంటంటే యేసు ఎంత పరిశుద్ధుడో నీవు నేనంత పరిశుద్ధంగా మార్చబడుదుముగాక. యేసు ఎంత ప్రేమ కలిగిన వాడు అటువంటి ప్రేమ నీలో వచ్చునుగాక. యేసు ఎంత క్షమించగలిగిన వాడు అటువంటి క్షమించే మనసు నీకులో రావాలి. దేని బిడ్డలారా, యేసు ఎంత సాత్వికుడు, ఎంత మంచి మనస్సాక్షి కలిగిన వాడు నీకు నాకు కూడా అటువంటి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రభు రాకోళ్ళు ఎత్తబడతాం. హల్లెలూయా. నీళ్ళలో మునుగొచ్చేసానండి, బాప్తిసం పొందానండి, 20 సంవత్సరాల నుంచి పెబ్బుని నమ్ముకున్నానండి. ఎందుకు నీ బతుకు తగలే? ఎందుకు? ఇప్పుడు బతుకు మారిందా? ఆలోచన మారిందా? చూపులు మారాయా? మాటలు మారాయా? ప్రవర్తన మారాయా? ఏదో అప్పటికిప్పుడు తేడా ఏంటంటే ఇంతకు చర్చికి వచ్చే వ్యక్తివి కాదు, ఇప్పుడు వస్తాను అంతే. తేడా ఏం లేదు, మార్పు ఏం లేదు. దేని బిడ్డరా, అయితే లేఖనాల్లో చర్చికి వచ్చినంత మాత్రాన, వాక్యాన్ని విని కానుకరించినంత మాత్రాన నీ జీవితంలో ఏది కాదు, కానీ క్రీస్తు యేసులకు కలిగిన సమానమైన సంపూర్ణత నీలో నాలో రావాలి. హల్లెలూయా. గట్టిగా నీలో నాలో యేసు ప్రభు ఎంత సంపూర్ణత కలిగిన వాడు, అటువంటి సమానమైన సంపూర్ణత నీలో వచ్చినప్పుడు మాత్రమే ప్రభు రాకడలు ఎత్తబడి యేసుతో యుగయుగాలు ఆనందించడమే కాకుండా ఆ మహిమ గల సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాం. ఆమేనందమా. ఒక వ్యక్తి పరిశుద్ధంగా మార్చడానికి దేవుడు ఉపయోగించిన అద్భుతమైన మార్గం ఏంటో తెలుసా? యేసు రక్తం. అనండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఒక నిమిషం చేతులు యేసు రక్తం, యేసు రక్తం చెప్తారా? దయ్యాలు పారిపోవాలి, దురాత్మకారి నాశనం అయిపోవాలి, స్వామి దయ్యాలు తొలగిపోవాలి, దుష్టుని కార్యం తొలగిపోవాలి, సాతాను కార్యం కాల్చబడాలి. ఇస్తున్నామోలు యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. దగ్గరగా దగ్గరగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నోట్లు కాదు, ఘనంగా. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. లేఖన భాగంలో రాయబడినటువంటి మాటని గమనిస్తే ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబడడానికి దేవుడు ఉపయోగించింది ఆయన రక్తాన్నే దేవుడు ఉపయోగించాడు. ఆయన రక్తం మనందరి కొరకు శిలువలో చిందించాడు. ఎందుకని? రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ కలుగదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ మాట నాతో కలిసి చెప్పండి. రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ కలుగదు. పాప క్షమాపణ కలగని రక్తం చిందించబడాలి. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించి ఆయన శరీరం అంతా నాగల చాలా వల్ల దున్నబడి చివరి రక్తం పట్టు వరకు మనందరూ కూడా శిలువలో చిందించాడు. ఎందుకో తెలుసా? నీ నా పాపం తొలగించబడి, నీలో నాలో ఉన్నటువంటి అపవిత్రం తొలగించబడి, నీవు నేను పరిశుద్ధులుగా పవిత్రంగా మార్చబడి నిమిత్తమై ఆయన శిలువలో తన చివరి రక్తం బొట్టు వరకు కార్చాడు. అందుకని పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి ఒక చక్కని మాట రాస్తాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట చదువుకుంటే, నా వైపు చూడండి. హెబ్రీ పత్రిక 9:14 ఏమి రాయబడిందంటే, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి ఏమండి దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవమైన క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకర చేయును. చేతులెత్తి స్తోత్రం చెల్లిందా? నిర్జీవమైన క్రియలు విడిచి అనగా పాపపు కార్యాలు విడిచి లోపాలు సరిచేయబడి ఏ చిన్న లోపం లేకుండా దేని బిడ్డారా మన మనస్సాక్షిని ఎంతో నిశ్చయముగా శుద్ధీకరించి జీవము గల దేవుడు అనగా ప్రభువు యేసుక్రీస్తు వారిని ఆరాధించుటకు మన మనస్సాక్షిని ఎంతో నిశ్చయముగా శుద్ధీకరించును అని లేఖనాల్లో భక్తుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ప్రతిరోజు ప్రతి క్షణం నీ నోట యేసు రక్త స్మరణ ఉండాలి. ఆమేన్ చెప్తామా? చెప్పండి. నోట్లు ఏమి ఉండాలి ప్రతిసారి? యేసు రక్తం. గడి చెప్పండి, చెప్పండి.
యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అనండి. ఏ చీకటి నీ దగ్గరికి రాదు. నీలో ఉన్న అపవిత్రత అంతా యేసు నామములో తొలగిపోవును గాక. లేఖనాల్లో రాయబడినటువంటి మరొక మాట మనం గమనిస్తే, ఒక వ్యక్తి పరిశుద్ధునిగా మార్చబడ్డానికి దేవుడు ఉపయోగించే రెండవ కార్యం ఏంటంటే, దేవుని వాక్యము ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడతామని బైబిల్ యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాటను మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం లేక 27వ వచనంలో రాయబడిన మాటను గమనిస్తే, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి, బైబిల్ యొక్క వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు పౌలు భక్తులు సంఘానికి రాస్తున్నమాట, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మచ్చైన అట్టిది మరి ఏదైనను లేకుండా సంఘము దేని బిడ్డలారా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, పవిత్రమైనదిగా, మహిమగల సంఘముగా ఆ సంఘాన్ని ఆయన తన ఎదురు నిలబెట్టుకోవాలని వాక్యం అనే ఉదకము ద్వారా కలిగి దానిని పవిత్రపరుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. రెండు చేతుల తలలో చెప్పండి. దేవుని బిడ్డలారా, ఎందుకు వాక్యాన్ని వినాలి నీవు నేను? ఒకే ఒక్క మాట, మనం పరిశుద్ధపరచబడడానికి. ఆమేనండి గట్టిగా. వాక్యము నీ జీవితాన్ని పవిత్రపరుస్తుంది. వాక్యం నీ జీవితాన్ని కలుగుతుంది. మచ్చ, డాగు, ముడత, కలంకం లేకుండా వాక్యం నీ జీవితం లోపాలు సరిచేసి ఏ విధమైనటువంటి బలహీనత లేకుండా వాక్యం ద్వారా నిన్ను ఖండించి గద్దించి వాక్యం ద్వారా దేని బిడ్డలారా నీ జీవితం సరిచేయబడుతుంది. ఒక్కొక్కసారి వాక్యం వింటా ఉంటే మీకు ఏమనిపిస్తుంది అంటే, పాటగారు నా గురించి చెబుతున్నాడు. ఎవరో అందించుంటారు, ఇంకెవరు అందించారు, పిల్లలు చుట్టూ తిరుగుతారు, డాడీ డాడీ ఇలా అందించుంటారు అని. హల్లెలూయానండి. పాస్టర్ గారు నా గురించి చెప్తున్నారు, నా గురించి చెప్తున్నారు అని కొంతమందికి ఇటువంటి భావం, ఇటువంటి ఆలోచన వస్తుంది. దేని బిడ్డరా, నిజంగా అటువంటి భావం నీకు వస్తుందంటే నువ్వు గొప్ప ధన్యురాలువి. నమ్మిన వారు అలలో చెప్పండి గట్టిగా. బుద్ధి నల్ల పెట్టేసుకుని నా గురించి చెప్తున్నారు పాస్టర్ గారు, ఉతికేత్తనాలు, ఆరేత్తనాలు, శాప రుద్ది ఎత్తనానికి పనికి మళ్ళీ మాటలు మాట్లాడి నీ జీవితం ఎలా బాగుపడుద్ది? నీలోను లోపం సరి చేయబడాలంటే వాక్యము ద్వారా కడగబడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాక్యం ద్వారా సరి చేయబడాలి, వాక్యం ద్వారా శుద్ధీకరించబడాలి. వాక్యము నీ జీవితాన్ని ఖండించి గద్దించి నీకు బుద్ధి చెప్పడం ప్రారంభించినప్పుడు మనస్సు మార్చుకోవాలి తప్ప నా గురించే చెప్తున్నారు, నా గురించి చెప్తున్నటువంటి ఆలోచన నీకు వచ్చిందంటే దెయ్యం నీ జీవితాన్ని పాడు చేస్తుందని గమనించాలి. ఆమేనండి చెప్పాలి. హల్లెలూయా. వాక్యం పలుకుతుంటే, వాక్యం చెప్తుంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే దేని మీద చాలా నొప్పిగా ఉంటుంది. కొంతమంది వాక్యంలో ద్వారా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని గద్దించడం ప్రారంభిస్తే వాళ్ళ లోపాలు బయట పెడతా ఉంటే దేని బిడ్డరా కొంతమంది నవ్వుతున్నటువంటి మొహం అంతా ఇక నవ్వు ఉండదు, కొండముచ్చు మొహంలాగా అయిపోద్ది. వాళ్ళ శరీరంలో, వాళ్ళ బాడీలో, వాళ్ళ మూతిలో జీవం కూడా ఉండదు. జీవం కూడా లేకుండా దేని బిడ్డ ఎలా ఉంటుందంటే పరిస్థితి అదొక రకంగా పెడతా ఉంటారు మూతి. కారణం ఏంటో తెలుసా? నా గురించి పాస్టర్ గారు చెబుతున్నాను, నా గురించి పాస్టర్ గారు చెబుతున్నాను అని. గంతే ఏం బిడ్డారా, నీ గురించి బైబుల్లో ఉంటే అసలు బైబిల్ ముట్టుకొని నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రపంచ ప్రజల జీవితాలు బైబుల్లో రాయబడి ఉన్నాయి. ఆమె చెప్పండి గట్టిగా. కనుక నీకు ఒక మాట తగులుతుందంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా నీలో లోపం ఉందని అర్థం. మరలో మన మాట మీకు అర్థం కాదని చెప్తున్నా. ఇక్కడ మనం అందరం భక్తులా కొనసాగుతున్నాం. నిద్రపోవద్దు అన్న అనుకోండి, ఎవరు కోపం వస్తుంది? చెప్పాలి గట్టి. లోపం ఎవరిది? చెప్పినోడిదా, నిద్రపోయేవాడిదా? చెప్పండి. సిగరెట్ తాగొద్దు అంటే ఎవడు కోపం వస్తుంది? చెప్పండి అమ్మా. వ్యభిచారం చేయొద్దు అంటే ఎవడు కోపం వస్తుంది? మరి చేసేవాళ్ళు ఎవరు ఉంటే అల్లు చెప్పండి. ఇక్కడ ఎవరు లేడు. తాగేవాడు ఉంటే అల్లు చెప్పండి. ఎవరు చెప్పడు? ఎందుకు చెప్తారు? పాపం చెప్పుకుంటాడండి. ఎవరు చెప్పరు? ఏం బిడ్డ ఆ కోపం వస్తుందంటే అర్థం ఏంటంటే నువ్వు సరి చేసుకోవాలి, నీ బ్రతుకును మార్చుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అప్పగించుకుంటే ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు. హల్లెలూయా. వాక్యం అనేది ఒక చికిత్స, అది ట్రీట్మెంట్ అన్నమాట. చెప్పండి, వాక్యం అనేది చెప్పడమ్మా ఒక మాట్లాడండి. ఒక ట్రీట్మెంట్, ప్రథమ చికిత్స అంటారు. వాక్యం వినే ప్రతిసారి నీకు ట్రీట్మెంట్ జరుగుతుందని అర్థం అన్నమాట. హల్లెలూయా. నీ మనసుకి, నీ దేహానికి కట్టినటువంటి గాయం వాక్యమే నేను కడుతుందన్నమాట. బైబిల్ యొక్క వాక్యం రాయబడిన మాట, గుండె చెదిరిన వారిని ఆయనే బాగు చేస్తారు, వారి గాయములన్నిటినీ ఆయనే కట్టునని బైబిల్లో రాయబడి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం రాయబడిన మాటని గమనించినట్లయితే ఆ వాక్యం నీ గుండెకు తగులుతుందంటే అర్థం ఏంటంటే ట్రీట్మెంట్ జరుగుతుంది. దేనిపై నువ్వు బాగుపడాలని, నువ్వు క్షేమంగా ఉండాలని, నీ మీద కీడు తప్పించబడాలి, శాపం తొలగించబడాలి, నీవు నీ భార్య నీ కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉండి ప్రభు రాకడ వచ్చినప్పుడే రాకడ ఎత్తబడి నిమిత్తమై ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు నా గొద్దు బాబు అని చెప్పి అన్నా అనుకో, రోగం ఎక్కడ దొరుకుతుంది? హల్లెలూయా. ఒక పెద్ద గాయమైంది మనలో, మన మాట మీకు అర్థం కావటానికి యేసమ్మ గారు ప్రార్థన ప్రారంభిస్తున్నారు వెంటనే
ఓ పెద్ద గాయమైంది మనకి, దేని బిడ్డరా. ఇప్పుడు గాయమైనప్పుడు వింటున్నారా, డ్రెస్సింగ్ చేయడానికి నర్సు గారి దగ్గరకు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. స్తోత్రం అండి గట్టిగా. ఆ డ్రెస్సింగ్ చేసేటప్పుడు నర్సు గారు డాక్టర్ గారు ఏం చేస్తారు, ఆ గాయాన్ని కత్తి పెట్టి ఏమండి దూది పెట్టి గెలుగుతా ఉంటాడు. అప్పుడు ఎంత నొప్పి వస్తుందంటే మనకి మొహం మీద డాక్టర్ని కొట్టాలనిపిస్తుంది. ఇది కూడా ఎందుగా సిసినా నువ్వు కూడా నర్సువే కదా, స్తోత్రం చెప్పండి గట్టి. ఎంత బాధ అంటే అప్పుడు అబ్బా 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 అంటుంటావా, ఆడేమంటాడు తెలుసా, ఎందుకు అర్థం అగో తొడవద్దా కడగొద్దా ఏంటిది అన్నట్లు ఉంటాడు. మనకు ఆ బాధ ఏంటో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఆ బాధ ఏంటో మనకు తెలుస్తుంది దేని బిడ్డరా. ఇప్పుడు ఈ డాక్టర్ ఏం చేస్తాడు, ట్రీట్మెంట్ చేయడానికి దేని బిడ్డరా, అలాగా మందు రాస్తానే ఉంటాడు, గాయాన్ని అలా కదిలిస్తూ ఉంటాడు. ఒక్కోసారి గాయానికి చెక్కు కొట్టుద్ది. అప్పుడు ఏం చేస్తాడు, పట్టకార పెట్టి లేపుతా ఉంటాడు. మాట్లాడండి అమ్మా, ఎంత హాయిగా ఉంటుందో మనకి. హల్లెలూయా చెప్పండి. ఆ డాక్టర్ గారిని నర్సు మొహం పగల కొట్టాలనిపిస్తుంది. ఎందుకని అంటా ఉండా అయిపోయింది అంటాడు, అవుతూనే ఉంటాడు. ఎంత బాధ అంటే చెప్పలేనంత బాధ. వాడు అలా ట్రీట్మెంట్ చేస్తానంటే మన మీద కోపమా, పగ, కక్ష? చెప్పండి గట్టి చెప్పండి. నువ్వు నేను బాగుపడాలి. హల్లెలూయా. దేవుడు వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తున్నాడంటే, ఏ మాట అయినా సరే నీ గుండెకు తగ్గుతుందంటే నిన్ను బాగు చేస్తున్నాడు దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభువుని హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నువ్వు నిజంగా మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివైతే, నీకు మంచి మనస్సాక్షి నువ్వు ఏడగలు తెలుసా, ఇంకా నన్ను కడగండి అయ్యా, ఇంకా నన్ను సరిచేయి ప్రభువా, ఇంకా నా గాయాన్ని కట్టను నాయన, ఇంకా నా గాయాన్ని పిండను నాయన, ఏమీ లేకుండా పూర్తిగా మానిపోవాలి ప్రభువా అని దేవునికి నువ్వు సరి చేసుకుని అప్పగించుకుంటే, ఆమేనండి గట్టిగా, అది నీకు ఆశీర్వాదం. నువ్వు బాగుపడతావు, నువ్వు దీవెనకరంగా ఉంటుంది, నువ్వు పరిశుద్ధురాలుగా మార్చబడతావు. ప్రభు రాకడొచ్చినప్పుడు నిందారహితంగా, మచ్చ, డాగు, ముడత, కళంకం లేని ఒక పవిత్రమైన మహిమ గల సంఘముగా యేసయ్య ఎదుట నిలబడుదువుగాక. అలా నిలబడాలని దేవుడు ఉపయోగించిన మొదటి మార్గం ఏంటి, యేసు రక్తం అనడమా. రెండో మార్గం ఏంటి, దేవుని వాక్యం. చెప్పాలి, దేవుని మన జీవితాన్ని సరి చేసేది ఏంటంటే వాక్యమే. వాక్యం లేకుండా ఎవడు బాగుపడడు, వాక్యం లేకుండా ఎవరు జీవితాలు సరి చేసుకోలేరు. వాక్యము ద్వారానే మన జీవితాలు సరి చేయబడాలి. ఒక వ్యక్తి నేను చేసేది పాపము అని ఎప్పుడు తెలుసుకుంటాడంటే వాక్యాన్ని చెప్పినప్పుడే. స్తోత్రం చెల్లేదా. అందుకనే పౌలు భక్తులు రోమా సంఘానికి ఏం రాస్తారంటే, దేని బిడ్డారా, ప్రకటించు వారు లేక వారు ఎట్లు విందురు అని పౌలు భక్తులు రోమా సంఘానికి రాస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. ప్రకటించు వారు లేక, హల్లెలూయా చెప్పండి. ప్రకటించేవారు లేకపోతే వారు ఎలా వింటారు, ప్రకటించేవారు లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని పౌలు భక్తులు రోమా సంఘానికి రాస్తున్నట్లుగా ఈనాడు దేవుని వాక్యము మన జీవితంలో లోపాలు సరిచేసి కార్యసిద్ధి కలుగు చేసి ఆయన మహిమ ఎదుట మనల్ని నిలుపునుగాక. క్రైస్తవుడుగా, దేవుని సేవకునిగా దేవుడు మాకు ఇచ్చిన ప్రత్యక్షత, ఈ పరిచర్యకు ఉన్న మొట్టమొదటి మూల వాక్యము. ఈ పరిచర్య అంతటికి దేవుడు ఇచ్చిన మూల వాక్యం ఏంటి తెలుసా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట. అదే ఈ పరిచర్యకి దేవుడు ఇచ్చిన మూల వాక్యము. ఈ వాక్యము ఈ మినిస్ట్రీకి ఒక ప్రాణాధారం లాంటిది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము ఈ మినిస్ట్రీకి, దేని బిడ్డరా, ఈ క్రీస్తు మహిమ అగ్ని పరిచర్యకి ఈ వాక్యము ఒక ప్రాణాధారం లాంటి. చదువునానా, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవ సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనిషికి చెప్పుచు చెప్పుచు